మేడం కెన్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్ మ్యామ్? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవ్వడానికి ముందు మార్కెటింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఉండేది ఏంటి? నేను ఒక 5 మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను. మేడం ఇంతకుముందు మనకు మార్కెటింగ్ అయితే కనుక మనం విలేజ్ లెవెల్లో కనుక ఒక్కొక్క పర్సన్స్ గా వచ్చి మార్కెటింగ్ స్ట్రక్చర్ ఇంతకు ముందు ఎట్లా ఉండేది అంటే ఈవెన్ ఇప్పుడు మనం ఒక విలేజ్ లెవెల్లో చూసుకుంటే కనుక ఇంతకు ముందు మనకి ఒక పర్సన్ డోర్ టు డోర్ వచ్చి ఆ ప్రోడక్ట్ ని తను సెల్ చేస్తూ, అంటే చిన్న విలేజ్ అయినా పర్వాలేదు, ఆ విలేజ్ కి ఒక పర్సన్ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని అంటే వాళ్ళ దాని ఫ్యూచర్స్ ఏంటి అది మొత్తము ఇంతకు ముందు జరిగిన మార్కెటింగ్ స్ట్రక్చర్ ఇది. అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్రోడక్ట్ ని సెల్ చేసేవాళ్ళు. అది ఇంతకు ముందు మార్కెట్. తర్వాత కొద్దిగా టైం తీసుకున్న తర్వాత ఏమైంది అంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఇంప్లిమెంట్ అయింది, టెక్నాలజీ అనేది పెరిగింది, ఇంటర్నెట్ యూజేజ్ అనేది పెరిగింది. ఆ టైంలోనే ఏమైందంటే డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అయింది. ఈ ఇంప్లిమెంటేషన్ అయిన టైంలో ఈ బిజినెస్ పర్సన్స్ అంతా వాళ్ళంతా ఏం థింక్ చేశారంటే, సో మనం ఇట్లానే ఓన్లీ మనం ఫీల్డ్ మార్కెటింగ్ పర్సన్స్ నే నమ్ముకొని లేదంటే ఫీల్డ్ మార్కెటింగ్ స్ట్రక్చర్ ని యూజ్ చేసుకొని మనం బిజినెస్ చేసుకుంటే మనకు మన బిజినెస్ హిట్ అవ్వదు. దానికి తోడు మన బిజినెస్ మనం పెంచుకోలేము. అంటే పాసివ్ గా మన కస్టమర్స్ ని మనం పెంచుకోవాలన్నా లేదా బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలన్నా మార్కెటింగ్ ప్రోడక్ట్ కానీ ఆ సర్వీసెస్ కానీ రెగ్యులర్ గా మన కస్టమర్స్ ని ఎంగేజ్ చేసుకుంటూ పోవాలి అంటే ఇట్లాంటి టైంలోనే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎమర్జెన్సీగా అంటే ఆ టైంలో ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఈ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత రిజల్ట్స్ అనేది చాలా పర్టికులర్ గా టార్గెటెడ్ ఆడియన్స్ కి టార్గెటెడ్ టైంలో రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనము ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇప్పుడు మార్కెటింగ్ లో 2 రకాలుగా ఉంటాయి. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒకటి, డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బిల్ బోర్డ్స్ లో కానీ లేదంటే అంటే మనం ఎక్కడన్నా బస్ స్టాప్స్ లో ఉంటే కనుక ఒక పెద్ద బ్యానర్ డిస్ప్లే చేసి ఉంటారు. లేదా మనం ఒక బస్సులో ఎక్కడైనా వెళ్తుంటే రోడ్డుకి పైన ఒక పోల్స్ పక్కన ఒక బ్యానర్ కట్టింటారు. దాంతో పాటుగా పేపర్ లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్ బిజినెస్ పర్సన్స్ ఒక ఫ్లైయర్ ని ప్రింట్ చేసి ఆ పేపర్ న్యూస్ పేపర్ ఎక్కడికి అయితే పబ్లిష్ అవుతుందో, అంటే ఎక్కడెక్కడైతే ఏ ఇంటికి అయితే వెళ్తుందో ఆ ఇంటికి ప్రతి ఒక్కరికి పంపించేవాడు. అంటే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ స్ట్రక్చర్ లో ఏమైందంటే రిజల్ట్స్ అనేది వాళ్ళు ఎంగేజ్ చేయలేకపోయినారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక టార్గెటెడ్ కస్టమర్ ని లెట్స్ సే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఒక మొబైల్ అమ్ముతున్నాను అనుకుంటే మొబైల్ ఎవరికి అవసరము అంటే మొబైల్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకే కదా దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ఈ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ కానీ ఈ టైప్ ఆఫ్ మెజరింగ్స్ కానీ అప్పుడు లేకపోయింది. సో అందుకనే అట్లాంటి టైంలో డిజిటల్ మార్కెటింగ్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అదే ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ కి ఒక మొబైల్ సెల్ చేస్తున్నాడు అనుకుంటే ఒక కస్టమరు మొబైల్ కొనాలి అని సెర్చ్ చేస్తున్నాడు. నాకు తెలిసి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్సే ఉంటుంది. మీరు జస్ట్ గూగుల్లో మీరు ఒక మొబైల్ కావాలి అని మీరు సెర్చ్ చేయగానే గూగుల్ ఆటోమేటిక్గా మీరు ఏమైతే సెర్చ్ చేస్తున్నారో మీ చాట్ హిస్టరీని మీ యాక్టివిటీని మొత్తాన్ని క్యాప్చర్ చేసుకొని మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా మీకు అదే కనపడుతుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అదే కనపడుతుంది, ఈవెన్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా మీకు డిస్ప్లేలో ఫస్ట్ డిస్ప్లే అయ్యే యాడ్ ఆ మొబైల్ గురించే ఉంటుంది. అంటే ఈ టైప్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా టూల్స్ ఏవైనా యూజ్ చేయండి. మీరు ఏ దాని గురించి అయితే ఇంట్రెస్ట్ చూపించి సెర్చ్ చేస్తున్నారో దాన్ని మీకు డిస్ప్లే అవుతుంది అక్కడ. ఓకే, అంటే దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే మెజర్మెంట్స్, అంటే టార్గెటెడ్ కస్టమర్స్ కి మనం రీచ్ అవుతున్నామా లేదా అనేది ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. దాని నుంచి ఇప్పుడు బిజినెస్ పర్సన్ కి ఏమైందంటే ఓకే మన టార్గెటెడ్ కస్టమర్స్ కి యూజ్ అవుతున్నాం కదా, సో అందుకనే అట్లా ఇంప్లిమెంట్ అయిన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇప్పటికి ఫర్దర్ గా కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఇప్పటికి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ రన్ అవుతుందా అంటే అట్లా లేదు. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కూడా చాలా ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఎట్లా అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏదో ఒక బిజినెస్ పర్సన్స్ ఎక్కడో ఒక చోట ఫంక్షన్స్ జరుగుతుంటాయి, లేదంటే కనుక ఇంకొక చోట ఏదో ఒక చోట విఐపి పర్సన్స్ ఏదో ప్రోగ్రామ్స్ పెడుతుంటారు. ఆ ప్రోగ్రామ్స్ లో అక్కడ కూడా పబ్లిష్ చేస్తున్నారు. అంటే ఇప్పటికే ట్రెడిషనల్ మార్కెటింగ్ పడిపోయిందని చెప్పడానికి లేదు, అదొక్కటే రిజల్ట్ ఇస్తుందని చెప్పడానికి లేదు. డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లాగా మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తున్నారు అనుకుంటే ఆ పర్సన్ ఒక ఫీల్డ్ మార్కెటరు ఒక్క విలేజ్ లోనే తిరిగి
ఒక్క విలేజ్ లోనే తిరిగి వచ్చేంత టైంలోన ఆ విలేజ్ లో మాక్సిమం అంటే ఒక 200 మెంబర్స్ లేదంటే 2000 పీపుల్ చేసుకున్నా సరే, అదే డిజిటల్ మార్కెటింగ్ నుంచి మనం చూసుకుంటే ఈజీగా నియర్లీ 5000 టు 10,000 పీపుల్. అంటే ఇంకొకటి, ఆ విలేజ్ ఆ ఫీల్డ్ మార్కెటర్ ఓన్లీ ఆ విలేజ్ లో మాత్రమే రీచ్ అవ్వగలడు. అదే మనం ఇక్కడ కూర్చొని డిజిటల్ మార్కెటింగ్ పీపుల్ అయితే ఇంకా ఆల్ ఓవర్ వరల్డ్ లేదా ఆల్ ఓవర్ ఇండియా మన టార్గెట్ లొకేషన్ పెట్టుకొని మనం ఎక్కడి నుంచి ఎక్కడికి రీచ్ అవ్వాలన్నా టాప్ టు బాటమ్ మనం రీచ్ అయిపోవచ్చు. సో ఆ టైంలోనే డిజిటల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అయింది. ఓకే మేడం, అర్థమైందా మేడం? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంప్లిమెంట్ అయింది. దాని నుంచి యూజెస్ ఏమి అనేది అంటే దాంట్లో మనం చేయాల్సిన స్ట్రాటజీస్ ఏమున్నాయో అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం మీకు. ఓకే సార్. ఓకే మేడం, స్క్రీన్ కనపడుతుంది కదా మేడం? ఎస్ సార్. ఫస్ట్ ఒక డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం ఒక బిజినెస్ పర్సన్ కి మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నాము అనుకుంటే వాళ్ళకి మనం చేయాల్సింది ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ చూడాలి. అంటే ఏదర్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకవేళ ఫ్రీలాన్సర్ గా మనం ప్రాజెక్ట్ తెచ్చుకోవాలనుకున్నా, లేదంటే కనుక మనం ఒక కంపెనీలో వర్క్ చేయాలి అన్నా సరే వెబ్సైట్ మ్యాండేటరీ. ఈ వెబ్సైట్ అంటే వెబ్సైట్ వచ్చేసరికి ఇంతకు ముందు అయితే కనుక మనకి కోడింగ్ యూజ్ చేసుకొని జావా అని, పైథాన్ ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని డెవలప్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే సో ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాపింగ్ సిస్టమ్ లో వెబ్సైట్ డిజైనింగ్ ని వర్డ్ ప్రెస్ అనే ఒక దాంట్లో మనము డిజైన్ చేస్తాం అనమాట. అంటే ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ డిజైన్ చేస్తాం. అంటే ఈ వెబ్సైట్ ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని చేస్తే ఏంటి అంటే బెనిఫిట్, మనం మాక్సిమం అంటే 2 or 3 days లో వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఫినిష్ చేయొచ్చు. సో అందుకనే నాట్ ఓన్లీ అంటే మీరు సర్వే చేసుకుంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ఎవరైనా సరే వర్డ్ ప్రెస్ నుంచే వెబ్సైట్ డిజైన్ చేస్తామని ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే మనకు ఓన్లీ వెబ్సైట్ డిజైనింగే కాదు, దాంతో పాటుగా మనం మన ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఓకే, ఎస్ఈఓ చేసుకోవడం కావచ్చు, లేదంటే ఆ వెబ్సైట్ ని ఇంకా సబ్మిషన్ సైట్ లో చేసుకోవడం కావచ్చు. ఈ వర్క్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా మనకి కంప్లీట్ అయిపోవాలని వర్డ్ ప్రెస్ అనే దాంట్లో మెన్షన్ చేశాను. ఇంకా మీకు వర్డ్ ప్రెస్ నుంచి బెనిఫిట్స్ ఏమి అంటే, మీరు ఒకవేళ ఫ్రీలాన్సర్ గా ఎక్కడైనా వర్క్ చేసుకోవాలనుకున్నా సరే ఈ ఫ్రీలాన్సింగ్ సైట్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, ఆ వెబ్సైట్స్ లో మీరు చేయాల్సింది ఏంటంటే ఐ హ్యావ్ ఏ సమ్ సో అండ్ సో ఎక్స్పీరియన్స్ ఇన్ వర్డ్ ప్రెస్ అని చెప్పి మీరు ఆ పర్టికులర్ గా మీరు అక్కడ మెన్షన్ చేసి మీకున్న ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మీరు అక్కడ పోర్ట్ఫోలియోలో చూపించుకున్నారు అంటే వర్డ్ ప్రెస్ అనే ఒక పదాన్ని చూసి కూడా మనకి ప్రాజెక్ట్స్ ఎక్కునే ఛాన్స్ చాలా ఉంది. అంటే వర్డ్ ప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ వర్డ్ ప్రెస్ లాగానే ఇంతకు ముందు మనకు జూమ్లా, మెజెంటో అని చెప్పి 2 వచ్చినాయి. కాకపోతే జూమ్లా అనేది అంత పాపులర్ కాలేదు, మెజెంటో అనేది అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్. ఈ రెండింటిని బేస్ చేసుకొని వచ్చింది వర్డ్ ప్రెస్. ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ బ్లాగర్ కావచ్చు, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా సరే వర్డ్ ప్రెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ప్రతి ఒక్కరు డిజైనింగ్ ఇప్పుడు వర్డ్ ప్రెస్ నుంచే యూజ్ చేస్తారు. సో మన డిజిటల్ మార్కెటింగ్ పీపుల్కి కావాల్సింది ఫస్ట్ వెబ్సైట్. ఓకే, మనం ఒక బిజినెస్ చేస్తున్నా, లేదంటే అది ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ కావచ్చు, లేదంటే సర్వీస్ బేస్డ్ బిజినెస్ అయినా కావచ్చు, దానికి వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. వెబ్సైట్ అయిన తర్వాత ఎస్ఈఓ, దీన్ని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఓకే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏదైనా సరే గూగుల్లో సెర్చ్ చేస్తుంటే కనుక మీకు టాప్ పొజిషన్ లో ఏవో కొన్ని వెబ్సైట్స్ మీకు కనపడతాయి. మేడం ఇప్పుడు మీరు ఎక్కడ ఈవెన్ ఇంకొకటి మేడం, ఇప్పుడు మనకి ఎస్ఈఓ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఏదైనా మేడం మీరు చెప్పండి, ఇప్పుడు మీరు కొత్తగా బెంగళూరుకి వచ్చారు, బెంగళూరుకి వచ్చిన తర్వాత మార్నింగ్ దిగారు, మీరు ఫస్ట్ ఏం సెర్చ్ చేస్తారు? అంటే ఎట్లా తెలుసుకుంటారు హోటల్ ఎక్కడుంది ఏంటి అనేది? గూగుల్ మ్యాప్స్ ఆర్ గూగుల్ సార్. ఓకే, అవునా, గూగుల్ నుంచి ఎదుగుతాం.
సో హోటల్స్ నియర్ మీ అని కానీ హోటల్స్ నియర్ బై అని కానీ మనం సెర్చ్ చేస్తాం. ఇట్లా మనం సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వెబ్సైట్స్ కొన్ని ర్యాంక్ అవుతాయి. సో మేక్ మై ట్రిప్ అనేది కనపడుతుందా? ఎస్ సార్. మేక్ మై ట్రిప్ తర్వాత ఓయో రూమ్స్ అని, మేక్ మై ట్రిప్, గో అబిగో అని. సో అంటే ఇప్పుడు ఇక్కడ వెబ్సైట్ అనేది గూగుల్లో ర్యాంక్ అయ్యే ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి. స్పాన్సర్డ్ అని ఇక్కడ కనపడుతుందా? ఎస్ సార్. ఈ స్పాన్సర్డ్ అనేది గూగుల్ యాడ్స్, అంటే గూగుల్ వాళ్ళకి అమౌంట్ పే చేసి ర్యాంక్ అవుతారు. ఇది వచ్చేసరికి మనం నియర్ బై మనం ఎక్కడైతే సెర్చ్ చేస్తున్నామో దీనికి రేటింగ్ ని బట్టి, దానితో పాటుగా ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఎట్లా చూసారు అనే దాన్ని బట్టి, మన డిస్టెన్స్ బట్టి ఇది ఓపెన్ అవుతుంది. అంటే గూగుల్ మ్యాప్ సెక్షన్. తర్వాత ఆర్గానిక్ గా, ఇది ఇందాక మీకు చెప్పాను కదా, SEO అనేది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసుకొని ఈ వెబ్సైట్స్ అనేది ర్యాంక్ అవుతాయి. అంటే ఈ వెబ్సైట్స్ అనేది ఇక్కడ ర్యాంక్ అయ్యేదానికి తీసుకున్న టైం వచ్చేసరికి పర్టికులర్ గా ఒక కీవర్డ్ కి దాంట్లో SEO డిఫికల్టీ అని, స్పామ్ స్కోర్ అని, ఇవన్నీ కొన్ని ఉంటాయి. దాంట్లో ఎస్పెషల్లీ మాక్సిమం ఒక కీవర్డ్ నుంచి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోటల్ నియర్ మీ అని సెర్చ్ చేశాం కదా, ఇది ఒక కీవర్డ్. ఈ ఒక్క కీవర్డ్ యూజ్ చేసుకొని ఈ పర్సన్ మేక్ మై ట్రిప్ అనే కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఎప్పుడు వాళ్ళు ఆల్రెడీ 3 months బ్యాక్ నుంచే చేశారు కాబట్టి ఈవెన్ ఇప్పుడైనా సరే వాళ్ళే ర్యాంక్ అవుతున్నారు. అంటే అందుకనే SEOకి అంత ఇంపాక్ట్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ లో ఎస్పెషల్లీ. ఓకే, SEO అర్థమైంది కదా మేడం ఇక్కడ. అంటే వీళ్ళు ఎట్లా ర్యాంక్ అవుతున్నారు, మనం చేయాల్సిన వర్క్ ఏంటి, ఓకేనా? ఇది గూగుల్ కి అమౌంట్ పే చేసి ర్యాంక్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసరికి రేటింగ్ అని బట్టి వస్తాము. తర్వాత ప్రమోషన్ అంటే SEO చేసుకొని వీళ్ళు టాప్ పొజిషన్ లో ర్యాంక్ అవుతారు. ఓకే, SEOలో చేయాల్సినవి కొన్ని స్టెప్స్ ఉన్నాయి మేడం, చెప్తాను చూడండి. ఆన్ పేజ్ SEO అంటారు. ఆన్ పేజ్ SEO అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు, హోటల్స్ నియర్ మీ అనే కీవర్డ్ మనం సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ వాళ్ళు ర్యాంక్ అవుతున్నారు కదా. ఇప్పుడు సింపుల్ గా ఓకే, మనం సెర్చ్ చేసింది ఏంటి, హోటల్స్ నియర్ మీ అనే కదా. ఎస్ సార్. ఓకే, దీంట్లో నుంచి నేను పర్టికులర్ గా హోటల్స్ అనే ఒక్క కీవర్డ్ ని నేను తీసుకొని ఈ ఫస్ట్ ర్యాంక్ అవుతున్నాడు కదా, SEO చేసుకొని ర్యాంక్ అయ్యే పర్సన్, ఆ వెబ్సైట్ ఓపెన్ చేశాను. దీంట్లో జస్ట్ నేను హోటల్ అని సెర్చ్ చేశాను అంతే. హైలైట్స్ అయినాయా? ఎస్ సార్. సో అంటే ఇట్లా ఆ పర్టికులర్ కీవర్డ్స్ ని మన వెబ్సైట్ లో, అంటే ఆ పర్టికులర్ కీవర్డ్ కి సెర్చ్ వాల్యూమ్ యూజ్ చేసుకొని ఇంటర్నల్ గా దీన్ని ఆన్ పేజ్ SEO అంటారు. అంటే మన వెబ్సైట్ లో మనం చేసుకునే దాన్ని ఆన్ పేజ్ SEO అంటారు. ఇంకొకరు వెబ్సైట్ లో మనం ప్రమోట్ చేసుకునే దాన్ని ఆఫ్ పేజ్ SEO అంటారు. ఓకే, ఆన్ పేజ్ SEO అంటే మన వెబ్సైట్ లోనే ఒక సెంటెన్స్ ని క్రియేట్ చేసి మిడిల్ లో ఈ కీవర్డ్స్ హోటల్స్ నియర్ మీ అని ఉంది కదా, అంటే హోటల్స్ నియర్ మీ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, పర్టికులర్ గా హోటల్స్ నియర్ మీ అనేది కాకుండా 5 star హోటల్స్ అని, టాప్ బడ్జెట్ హోటల్స్ ఫర్ స్టే అని ఉంటుంది అని. అంటే ఎట్లా తీసుకుంటుంది అంటే గూగుల్ అనేది చూడండి, హోటల్ ప్లస్ నియర్ ప్లస్ మీ, అంటే దీన్ని ఏమంటారంటే బ్రాడ్ మ్యాచ్ అంటారు. అంటే మనం హోటల్స్ అనేది సెర్చ్ చేసినా ర్యాంక్ అవుతుంది, కొన్ని సార్లు నియర్ అని సెర్చ్ చేసినా కూడా ర్యాంక్ అవుతుంది. కొన్నిసార్లు మనం అంటే మన ఇంటెన్షన్ ఏంటి, హోటల్ అని సెర్చ్ చేస్తున్నాం, కానీ కొన్ని కీవర్డ్స్ లో ఏం చేస్తారంటే నియర్ మీ అని ఉంటుంది. అంటే ఆ కీవర్డ్స్ దేనికి సంబంధించి, వాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క కోచింగ్ సెంటర్ లేదంటే రెస్టారెంట్ కి సంబంధించి కీవర్డ్ ర్యాంక్ అవుతున్నారు. వాళ్ళకి నియర్ అని సెర్చ్ చేసినా వస్తుంది, మీ అని సెర్చ్ చేసినా వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ జస్ట్ రెస్టారెంట్ నియర్ మీ అని కొడతారు, ఇక్కడ హోటల్స్ నియర్ మీ అని కొడతారు. కానీ హై ఇంటెన్షన్ వచ్చేసరికి హోటల్స్ అనే దానికి ఉంది కాబట్టి ఇక్కడ హోటల్స్ నియర్ మీ అనే కీవర్డ్ సెర్చ్ చేసినందుకు పర్టికులర్ గా ఆ కేటగిరీ సంబంధించిన బిజినెస్ తో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఈ ఒక్క కీవర్డ్ తో మనం సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది, అంటే మనం ఈ కీవర్డ్ ని ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి అది మనకు ఈ వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది అన్నమాట. దాన్ని అది ఇంటర్నల్ గా మన వెబ్సైట్ లో మనం చేసుకునే ప్రాసెస్ ని ఆన్ పేజ్ SEO అంటారు. ఓకే ఓకే, అర్థమైంది మేడం.
ఎస్ సార్. నెక్స్ట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే ఇది వచ్చేసరికి ఎక్స్టర్నల్ గా, అంటే ఇందాక చెప్పినట్టు ఇది ఇంటర్నల్ గా మన వెబ్సైట్ లో. నెక్స్ట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ వచ్చేసరికి దాన్నే లింక్ బిల్డింగ్ అంటారు. ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి లింక్ బిల్డింగ్, నెక్స్ట్ వచ్చేసరికి Q&A మార్కెటింగ్. ఓకే, Q&A లింక్ బిల్డింగ్ అంటే ఏంటంటే కొన్ని సైట్స్ ఉన్నాయన్నమాట, డైరెక్ట్లీ సబ్మిషన్ సైట్స్ అని. లేదంటే కనుక మీకు లింక్ బిల్డింగ్ ప్రాసెస్ చూపిస్తాను. అంటే మన వెబ్సైట్ ని మనం ఇంకొకరి దాంట్లో మనం సబ్మిట్ చేస్తాం అన్నమాట. అంటే సబ్మిట్ చేసే ప్రాసెస్ ఏంటంటే, అంటే ఆ పర్సన్ ఎవరో సమ్ అన్నోన్ పర్సన్, కానీ మన ఇంటెన్షన్ ఏంటి, మనం జస్ట్ ఈ హోటల్స్ అనే పదాంతో మన బిజినెస్ ని మనం ప్రమోట్ చేసుకోవాలి. అవునా మేడం? మన ఇంటెన్షన్ ఇది కాబట్టి ఆ కీవర్డ్ ని ఎప్పుడైనా సరే పర్వాలేదు మనం మార్కెటింగ్ చేసుకుంటాం. దీన్ని ఏంటంటే లింక్ బిల్డింగ్ అంటారు. అంటే లింక్ బిల్డింగ్ లో టైప్స్ ఉన్నాయి. టైప్స్ లో సబ్మిషన్ సైట్స్ అనేది ఒకటి. సబ్మిషన్ సైట్స్ లో డైరెక్టరీ, సబ్మిషన్ సైట్ ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఓపెన్ చేసుకొని మనం మన వెబ్సైట్ ని ప్రమోట్ చేసుకుంటాం అనమాట. ఈ లింక్ బిల్డింగ్ చేసిన తర్వాత మన వెబ్సైట్ ర్యాంక్ అవడానికి మినిమం అంటే 3 to 6 months ఖచ్చితంగా టైం పడుతుంది. బట్ కాకపోతే బ్రాండ్ బిల్డ్ అవుతుంది ఇక్కడ. 3 to 6 months ఆఫ్ టైం తీసుకొని బిల్డ్ అవుతుంది. అది దేనికి? ఇది ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో అంత ఎఫెక్టివ్, మనం ఎంత ఎఫెక్టివ్ గా ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేసుకుంటే మనకు బిజినెస్ అంత డెవలప్ అవుతుంది, అంత ప్రమోషన్ జరుగుతుంది. Q&A మార్కెటింగ్ వచ్చేసరికి క్వారా మార్కెటింగ్, మీడియం మార్కెటింగ్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ సైట్స్ ఉంటాయి కొన్ని. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ సైట్స్ ఎట్లా అంటే దాంట్లో మనం డైరెక్ట్ గా బిజినెస్ ఓనర్ అనే ప్రాస్పెక్టివ్ లో మనం మార్కెటింగ్ చేయకూడదు. అక్కడ మనం ఎట్లా చేయాలి అంటే నేను ఇక్కడ సర్వీసెస్ తీసుకున్నాను, దీంతో పాటుగా వీళ్ళకన్నా బెటర్ సర్వీసెస్ ఇంకొకరు ఇచ్చారు అంటే ఇండైరెక్ట్ వేలో యాజ్ ఎ బిజినెస్ ఓనర్సే మనం, కానీ మనకు వీళ్ళ దగ్గర కంటే ఇంకొకరి దగ్గర మనకు సర్వీసెస్ బాగా వచ్చింది అనే ఇండైరెక్ట్ వేలో మనం మార్కెటింగ్ చేసుకుంటాం. దానికి సంబంధించి కొన్ని సైట్స్ ఏంటంటే క్వారా మార్కెటింగ్, మీడియం మార్కెటింగ్ అనే కొన్ని సైట్స్. quora.com, నెక్స్ట్ మీడియం. ఓకే, ఈ సైట్స్ ఓపెన్ చేసుకొని మనం మార్కెటింగ్ అనేది చేసుకుంటాం అనమాట. అంటే దీని నుంచి మనకు బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఈవెన్ మీరు ఏ పర్టికులర్ దాంతో మీరు రీసెర్చ్ చేసినా సరే ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ లోకి ఖచ్చితంగా మనం రీడైరెక్ట్ అవుతాం. అది నాట్ ఓన్లీ హోటల్స్, ఏ ఫుడ్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇంకొక పర్టికులర్ గా ఏదో ఒక రీసెర్చ్ గురించి మీరు రీసెర్చ్ చేసినా ప్రతి దానికి ఆన్సరింగ్ అనేది దీంట్లో దొరుకుతుంది. అంటే ఈ టూల్స్ కి, అంటే ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ కి చాలా మంచి ఇంపాక్ట్ ఉంది. అంటే మనం హెల్త్ కావచ్చు, లేదంటే కనుక బ్యూటిషియన్ కావచ్చు, దేనికోసమైనా సరే Q&A మార్కెటింగ్ లో ప్రతి ఒక్కటి క్వశ్చన్స్ మనం ఇయ్యంగానే ఆటోమేటిక్ గా మనలాగే ఇంకొకరు ఎవరొకరు సరే రీసెర్చ్ చేసి ఉంటారు. సో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆన్సర్ అక్కడ దొరికిపోతుంది అనమాట. ఓకే ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు టెక్నికల్ ఎస్ఈఓ. ఓకే, ఈ టెక్నికల్ ఎస్ఈఓ అనేది డిపెండెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే మనము వెబ్సైట్ తీసుకుంటాం కదా, వెబ్సైట్ నుంచి మనం ఫస్ట్ డొమైన్ పర్చేస్ చేసుకోవాలి. ఓకే, మన వెబ్సైట్ డిజైనింగ్ కంటే ముందు డొమైన్ హోస్టింగ్ అనేది ఉంటుంది. అంటే డొమైన్ మీన్స్ ఏంటి అంటే డొమైన్ అనేది బిజినెస్ నేమ్, అవునా. హోస్టింగ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనము వెబ్సైట్స్ అనేది డొమైన్ అయితే తీసుకున్నాం కదా, మన డొమైన్ లో అంటే మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాము అనేదన్నీ మన వెబ్సైట్ లో స్టోర్ అవ్వాలి కదా. అది గూగుల్లో ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి. ఆ గూగుల్లో ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి అంటే దానికి సంబంధించి కూడా మనం హోస్టింగ్ అంటే స్పేస్ అనేది పర్చేస్ చేయాలి. ఆ స్పేస్ ని హోస్టింగ్ అంటాము.
డొమైన్ హోస్టింగ్ ప్రొవైడర్స్ కొంతమంది ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు. గోడాడీ అని, బ్లూ హోస్ట్ అని, నేమ్ చీప్ అని, బిగ్రాఫ్ అని. వీళ్ళల్లో వీళ్ళల్లో మనకు ఎంత ఎఫెక్టివ్‌గా మంచి సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి టెక్నికల్ ఎస్‌ఈఓకి ఇంపాక్ట్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన దాంట్లో నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఇంతకుముందు నేమ్ చీప్, బిగ్‌గ్రామ్ ఇన్ని యూజ్ చేశాను. దాంతో పాటుగా ఓనో హోస్టింగ్ అని ఒకటుంది. దాన్ని మేము యూజ్ చేసాం ఇంతకుముందు. కానీ పర్టిక్యులర్‌గా మాకు అంత రిజల్ట్స్ అయితే రాలేదన్నమాట. అంటే దీనివల్ల మాకు ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు చూడండి. ఇదే తీసుకోండి. ఓనో హోస్టింగ్ అని సెర్చ్ చేశాను కదా నేను. దీన్ని ఓపెన్ చేయగానే వెబ్‌సైట్ ఓపెనింగ్ వచ్చేసరికి 3-5 సెకండ్స్ లోపలే ఓపెన్ అవ్వాలి. వన్స్ 3-5 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుందా, ఆటోమేటిక్‌గా కస్టమర్ ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ర్యాంక్ అవుతున్నాం అనుకుంటే ఫస్ట్ పొజిషన్‌లో 5 సెకండ్స్ మాక్సిమం టైం. 6థ్ సెకండ్ ఓపెన్ అయినా సరే ఆటోమేటిక్‌గా కస్టమర్ ఇంకొక వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినారు. ఇట్లా మనకి రెగ్యులర్‌గా ఒక 3-6 డేస్ రెగ్యులర్‌గా మనకు జరిగింది అంటే ఆటోమేటిక్‌గా గూగుల్ సెర్చ్ ఇంజిన్ అల్గారిథం ఏం అర్థం చేసుకుంటుందంటే ఈ పర్సన్‌కి పర్టిక్యులర్ కీవర్డ్స్‌తో సెర్చ్ చేసినప్పుడు ర్యాంక్ అయ్యే రైట్స్ లేదు. కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ మనం ఫస్ట్ పొజిషన్‌లో ర్యాంక్ అవుతుంటే ఆటోమేటిక్‌గా దాన్ని డౌన్ ఫాల్ అనేది ఖచ్చితంగా చేస్తుంది. సో, మనం ఎట్లాంటి సర్వీస్ ప్రొవైడర్‌ని యూజ్ చేసుకుంటాం అనేది డిపెండ్ అయ్యి మనకి టెక్నికల్ ఎస్‌ఈఓ అనేది రిజల్ట్ బాగా వస్తుంది. ఓకే. మా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో తీసుకుంటే మేము ఎక్స్‌పీరియన్స్ చేసింది మాకు బ్లూ హోస్ట్, హోస్టింగరు, బిగ్‌గ్రాఫ్, హోస్టిగేటర్. ఈ నలుగురు సర్వీస్ ప్రొవైడర్స్ మంచి అల్టిమేట్ రిజల్ట్స్ ఇచ్చారన్నమాట. మేము దాన్నే సెలెక్ట్ చేసుకున్నాం. అంటే దానివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేదైనా వెబ్‌సైట్ అనేది ఇప్పుడు ఇదే తీసుకుంటే గనుక ఇంతకుముందు మనకు ఓపెన్ అవ్వాలి అంటే 5 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటే, మనము మాక్సిమం వాళ్ళ దగ్గర కన్విన్స్ చేసి డిస్కస్ చేస్తాం. ఒకటి స్టోరేజ్ ఎక్కువైనా అయ్యుండాలా, లేదంటే గనుక బ్యాండ్‌విడ్త్ అనేది తక్కువుండాలా. బ్యాండ్‌విడ్త్ తక్కువుంది అంటే ఆటోమేటిక్‌గా 5 సెకండ్స్ తర్వాతే ఓపెన్ అవుతది. స్టోరేజ్ తక్కువున్నా సరే ఆటోమేటిక్‌గా 5 సెకండ్స్ తర్వాతనే ఓపెన్ అవుతది. అంటే ఈ టైంలో మనకి బిజినెస్ అనేది లాస్ అయిపోయినట్టే కదా! ఎస్ పర్టిక్యులర్ సార్. కీవర్డ్స్ చేసినప్పుడు. సో, అందుకనే టెక్నికల్ ఎస్‌ఈఓలో కూడా హోస్టింగ్ ప్రొవైడర్‌ని పర్టిక్యులర్‌గా ఒక పర్సన్‌ని మనకి ఎంత బాగా రిజల్ట్స్ ఇస్తున్నాడు, మార్కెట్‌లో ఎంత వాల్యూ ఉందని దాన్ని బేస్ చేసుకొని మీరు టెక్నికల్ ఎస్‌ఈఓ అనేది అంటే హోస్టింగ్ ప్రొవైడర్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు టెక్నికల్ ఎస్‌ఈఓలో మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ లోకల్ ఎస్‌ఈఓ. లోకల్ ఎస్‌ఈఓ ఏంటంటే ఇక్కడ చూడండి ఇంతకు ముందు లాగానే ఇక్కడ రేటింగ్స్ కనబడుతున్నాయి కదా మేడం. ఎస్ సార్. సిటిజన్స్, జేపీ నగర్, టౌన్ హౌస్ హోటల్ చాంపియన్ అని ఇవన్నీ లోకల్ ఎస్ఈఓ అంటారన్నమాట. అంటే లోకల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హోటల్స్ నియర్ మీ అని సెర్చ్ చేసినప్పుడు ఈ ఈ మేక్ మై ట్రిప్ వాళ్ళు అంటే వీళ్ళొచ్చేసరికి సమ్ అన్నోన్ పర్సన్స్ ఓకే. థర్డ్ పార్టీ పర్సన్స్ ఓకే. కానీ థర్డ్ పార్టీ పర్సన్స్ అయినా సరే రియల్‌గా ఈ క్యాక్ అనేది ఒకటి ఉంది కదా! వీళ్ళొచ్చేసరికి ఓన్ హోటల్స్ ఉన్నాయి వీళ్ళకి. ఓకే. ఎస్ వీళ్ళు సార్. నియర్ బై ఒక బ్రాంచ్ ఎక్కడో ఒక చోట పెట్టుంటారు. లేదంటే ఇప్పుడు నేనున్న లొకేషన్‌కి నియర్ బైయే ఉన్నారు వీళ్ళు. కాబట్టి నాకు సరౌండింగ్‌లో ఎంత డిస్టెన్స్‌లో ఉంది, సరౌండింగ్స్‌లో ఉన్న డిస్టెన్స్‌ని బట్టి కూడా దాంట్లో 5 స్టార్ రేటింగ్ ఎవరికుంది, దాని మీద డిపెండ్ అయ్యి ఓపెన్ అవుతుంది. అదే ఒకవేళ ఇక్కడ చూసుకుంటే గనక, ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఎస్‌సిఓ ఎంత బాగా చేస్తున్నారనే దాన్ని బట్టి బేస్ చేసుకొని ఇది ఓపెన్ అవుతుందన్నమాట. అవును సార్. ఓకే. ఇదొచ్చేసరికి మనకు లోకల్‌గా మనము ఇప్పుడు ఓపెన్ చేయగానే గూగుల్ మ్యాప్‌లో రేటింగ్స్ అన్నీ చూస్తాం కదా! సేమ్ దాన్నే లోకల్ ఎస్‌ఈఓ అంటామనమాట. ఓకే సార్. అర్థమైంది. ఓకే. మేడం ఎస్‌ఈఓ కాన్సెప్ట్ అర్థమైంది కదా! ఎస్ సార్. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్.
కంటెంట్ మార్కెటింగ్ అంటే మేడం మాకు బ్లాగింగ్ అనేది వినే ఉంటారు మేడం అనేది ఎస్ బ్లాగ్స్ సార్. బ్లాగ్స్ రాసి మేము పర్టికులర్ గా బిజినెస్ ప్రమోట్ చేస్తున్నాము అని చెప్తుంటారు. ఎస్ సార్, విన్నాం. విన్నానండి బ్లాగింగ్ అనేది. బ్లాగ్స్ రాస్తూ కూడా అంటే మనం మన బిజినెస్ ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. అంటే బ్లాగింగ్ అనేది ఇప్పట్లో ఎస్పెషల్లీ ఇంకొకటి ఇక్కడ మనం ఏదైనా సరే రీసెర్చ్ చేయగానే మనకు వికీపీడియా కూడా ఓపెన్ అవుతుంది. వికీపీడియాలో ఆ పర్టికులర్ పర్సన్ కి ఎంత ర్యాంక్ అవ్వడానికి అథారిటీ ఉంది దాన్ని చూసుకొని కూడా వికీపీడియాలో మనం ఎంటర్ అవ్వడానికి మనకు యాక్సెస్ ఇస్తారన్నమాట. సో మనం బ్లాగ్స్ రాసుకోవడానికి మనం మనకున్న రిసోర్సెస్ ఏంటి ఫస్ట్. ఓకే, ఇంతకు ముందు గూగుల్కి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట ఇది బ్లాగర్ అనేది. ఈవెన్ ఇప్పటికైనా సరే మార్కెట్లో ఉంది, బట్ కాకపోతే ఈ బ్లాగర్ అనే దాని నుంచి అంత ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ అనేది లేదన్నమాట. అంటే ఏమవుతుంది అంటే ఈ బ్లాగర్ అనే దాన్ని మనం యూజ్ చేసుకున్నామంటే అల్టిమేట్ గా మన డొమైన్ నేమ్ అనేది మారిపోతుంది. దాంతో పాటుగా వెబ్సైట్ అనేది ఇంకొక పర్సన్ కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ మన వెబ్సైట్ అనేది ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడ చెప్పాను కదా మేడం, టెక్నికల్ ఎస్ఈఓలో 3 to 5 seconds లో ఓపెన్ అవ్వాలి అని. ఇక్కడ బ్లాగర్ లో ఒకవేళ ఆఫ్టర్ 5 seconds ఓపెన్ అయింది అంటే ఆటోమేటిక్ గా అది గూగుల్ వాళ్ళు దాన్ని కొలాప్స్ చేసే యాక్సెస్ వాళ్ళకి ఉంటుంది అన్నమాట. సో అందుకనే ఇంతకు ముందు మనకి వర్డ్ ప్రెస్ అనే టూల్ కానీ లేదంటే మెజెంటో, జూమ్లా ఇవేవి ఇంప్లిమెంట్ కాకముందు గూగుల్ సంబంధించిన ప్రోడక్ట్ బ్లాగర్ అనేది యూజ్ చేసుకొని ఈవెన్ స్టిల్ ఇప్పటికీను బ్లాగర్ అనే దాన్ని యూజ్ చేసుకునే పోతున్నాం చాలా మంది. అంటే మార్కెట్ లో ఎందుకు అంటే గూగుల్ అనేది చాలా పెద్ద అల్గారిథం, మన సెర్చ్ ఇంజన్ లోని వన్ ఆఫ్ ద టాప్ సెర్చ్ ఇంజన్ కాబట్టి ఒకటి వాళ్ళకున్న మార్కెట్ వాల్యూని బట్టి ఇప్పటికైనా సరే బ్లాగర్ యూజ్ చేసి పోతున్నారు. కాకపోతే ఎక్కువ మంది సజెస్ట్ చేసేది ఏంటంటే దాన్ని ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే మనకు కావాల్సిన విజువాలిటీ అనేది దాంట్లో కనపడదు. జస్ట్ మనం ఎక్కడ ఇమేజ్ ఇంపోర్ట్ చేయాలి జస్ట్ అదొక్కటే వస్తుంది అంతే. మనకు కావాల్సిన స్లైడర్ మోషన్స్ కానీ ఇవేవి దాంట్లో కనపడవు అనమాట. సో అందుకనే బ్లాగర్ అనేది ఇంతకు ముందు ఉన్నా సరే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు దాన్ని సజెస్ట్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వెబ్సైట్. వెబ్సైట్ మీన్స్ సేమ్ ఇంతకు ముందు మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఇంతకు ముందు మనం ఏమనుకున్నాం ఇక్కడ బిజినెస్ సంబంధించిన అంటే సర్వీస్ బేస్డ్ వెబ్సైట్ కావచ్చు లేదంటే ప్రోడక్ట్ బేస్డ్ వెబ్సైట్ అయినా కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనము ఓన్లీ బ్లాగింగ్ కి సంబంధించి మనకు పర్టికులర్ గా మన కీవర్డ్ యూజ్ చేసుకో మన బిజినెస్ డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుని దాని నుంచి మనం ఓన్లీ బ్లాగ్స్ రాసుకుంటూ ప్రమోషన్స్ చేసాం. అంటే బ్లాగ్స్ మీన్స్ దాంట్లో వెబ్సైట్ వర్డ్ ప్రెస్. నెక్స్ట్ వచ్చేసరికి క్వారా మార్కెటింగ్. ఇంతకు ముందు చెప్పాను కదా మేడం, ఆఫ్ పేజెస్ లో వచ్చింది క్వారా మార్కెటింగ్. సేమ్ మనం ఇప్పుడు అంటే మన ప్రమోషన్ చేయడానికి చాలా సైట్స్ ఉన్నాయి. ఎస్పెషలీ మీరు వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీకు ఇంకా క్లియర్ గా ఒక్కొక్క దాని గురించి ఎట్లా యూజ్ చేయాలి ఏం చేయాలి అని మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి దీంట్లో క్వారా అనేది ఏంటి అంటే అది వచ్చి జస్ట్ ప్లాట్ఫామ్. ఓకే, అంటే ఇది ఒక పెద్ద మార్కెట్ ప్లేస్. ఈ మార్కెట్ ప్లేస్ లో ఏంటి అంటే మనం డైరెక్ట్ గా క్వశ్చన్ ఎవరో వేరే వాళ్ళు రైజ్ చేస్తుంటారు, దానికి సమ్ అన్నోన్ పర్సన్స్ ఆన్సర్ చేస్తుంటారు. సేమ్ లైక్ వాళ్ళలాగే మనం కూడా ఒక థర్డ్ పార్టీ పర్సన్ అన్నట్టుగానే ఎంటర్ అయ్యి మనం ఆన్సర్ ఇస్తాం. లేదు మనం డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చామంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన అకౌంట్ ని దాన్ని బ్యాన్ చేసేస్తారు. మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి యాక్సెస్ లేకపోతే వాళ్ళు క్లోజ్ చేసేస్తారు అన్నమాట. సో అందుకనే క్వారా మార్కెటింగ్ లో ఎప్పుడైనా సరే ఇండైరెక్ట్ వేలోనే వెళ్ళి ఆన్సరింగ్ చేయాలి. ఈవెన్ మన ప్రోడక్ట్ ని మనం ప్రమోట్ చేసినా సరే సమ్ అన్నోన్ పర్సన్ లాగానే మనం వెళ్ళి ప్రమోట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ సేమ్ లైక్ మీడియంలో కూడా అంతే. కాకపోతే మీడియంతో పోలిస్తే క్వారా అనేది చాలా సెన్సిటివ్ అనమాట. దాంట్లో కూడా సేమ్ లైక్ రెండు కాన్ఫిగరేషన్స్ ఒకటే, సేమ్ యూజింగ్ ప్రాసెస్. క్వారాని ఎట్లా యూజ్ చేస్తామో మీడియంలో కూడా అట్లనే యూజ్ చేస్తాం. మీడియంలో అయితే ఏంటి అంటే క్వశ్చన్స్ మనమే ఇవ్వచ్చు, ఆన్సర్స్ మనమే ఇవ్వచ్చు. కానీ క్వారాలో ఎట్లా అంటే అన్నోన్ పర్సన్స్ క్వశ్చన్స్ ఇచ్చింటారు, దానికి మనం ఆన్సర్ ఇస్తాం అంతే. మనం కూడా క్వశ్చన్స్ రాయొచ్చా అంటే
విల్ టేక్ అ టైమ్ టు ప్రమోట్ అవర్ బిజినెస్ ఫర్ మార్కెటింగ్. నెక్స్ట్ రెడిట్ అని చెప్పి ఇంకొక టూల్ మనకి. ఓకే, రెడిట్ అనేది ఇది పర్టికులర్ గా ఓన్లీ బ్లాగింగ్ సంబంధించిన పెట్టిన టూల్ అనమాట. కాకపోతే ఈ మధ్యన కొద్దిగా రిజల్ట్స్ అనేది తగ్గింది. కాకపోతే బట్ ఈవెన్ ఇప్పటికీ చాలా మంది యూజ్ చేస్తున్నారు రెడిట్ అనేది. ఓకే మేడం, దాంట్లో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ సైట్స్ మనం సేమ్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా అయితే మనం పోస్ట్ చేస్తామో సేమ్ లైక్ రెడిట్ లో కూడా మనం అట్లానే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ టిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఇంతకుముందు చెప్పాను కదా మేడం, వర్డ్ ప్రెస్ అని, ఎస్ సార్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ అయ్యింది వచ్చేసరికి మనకు జూమ్లా, వైజంతో, వర్డ్ ప్రెస్. ఓకే, జూమ్లా అనేది ఏంటి అంటే ఎస్పెషలీ ఈ జూమ్లాని పర్టికులర్ గా ఈ కామర్స్ సైట్ కి సంబంధించి, అంటే ఈ కామర్స్ సైట్స్ ఉంటాయి కదా మీకు ఆల్రెడీ దీంట్లో ఓన్లీ వాళ్ళ ప్రోడక్ట్స్ మాత్రమే వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. ఆ ఈ కామర్స్ సైట్ అనేదాన్ని యూజ్ చేస్తారు. ఈవెన్ మెజెంటో కూడా అట్లానే వర్క్ అవుతుంది. కాకపోతే మెజెంటో వచ్చేసరికి అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్. జూమ్లా అనేది ఇప్పటికి ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది. కాకపోతే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఓన్లీ వర్డ్ ప్రెస్. ఈ వర్డ్ ప్రెస్ లో నుంచే మన అంటే దీంట్లో వచ్చేసరికి మనము అంటే ఈ జూమ్లా అనేది ఈ కామర్స్ సంబంధించిన సైట్, మెజెంటోని ఈ కామర్స్. అదే వర్డ్ ప్రెస్ లో చూసుకుంటే మనం మల్టిపుల్ సైట్స్, అది ఈ కామర్స్ సైట్ అయినా మనం ప్రమోట్ చేసుకోవచ్చు, లేదంటే సర్వీస్ బేస్డ్ సైట్ అయినా మనం ప్రమోట్ చేసుకోవచ్చు, లేదు మనం జస్ట్ ఓన్లీ బ్లాగింగ్ చేసి మనం ప్రమోట్ చేస్తాం అనుకున్నా సరే మనం వర్డ్ ప్రెస్ నుంచి మనం ప్రమోట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే వర్డ్ ప్రెస్ కి అంత ఇంపాక్ట్ ఉంది, ఈవెన్ వెబ్సైట్ డిజైనింగ్ లో కావచ్చు, లేదంటే బ్లాగింగ్ లో కావచ్చు. ఓకే మేడం, కంటెంట్ మార్కెటింగ్ అర్థమైంది మేడం టాపిక్. ఎస్ అర్థమైంది సార్. మనం జస్ట్ దాంట్లో విజువాలిటీ కంటెంట్ అనేది ఏ టైప్ లో అయినా ఉండొచ్చు. అది మనకు ఇమేజెస్ రూపంలో ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి కంటెంట్ రూపంలో ఉండొచ్చు, అంటే టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు. మనం పర్టికులర్ గా ఇప్పుడు ఇంకొకటి మనం బ్లాగ్స్ రాస్తున్నామంటే పర్టికులర్ గా 300 to 500 క్యారెక్టర్స్ మిడిల్ లో ఖచ్చితంగా ఉండాలి. దాంట్లోనే ఇంక్లూడింగ్ మనం ఎస్ఈఓ చేయడానికి స్టార్ట్ చేసిన తర్వాత కూడా అంత పర్టికులర్ గా మనం కంటెంట్ ప్రమోట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్. ఓకే, ఫేస్బుక్ నాకు మేడం ఆల్రెడీ మీరు ఫేస్బుక్ యూజ్ చేస్తుంటారు. ఫేస్బుక్ లో ఇప్పుడు ఒక పొలిటీషియన్స్ కానీ, లేదంటే ఒక బిజినెస్ పర్సన్స్ కానీ, లేదంటే కనుక ఒక యాక్టర్స్ కానీ వాళ్ళకు అంటే వాళ్ళ పేజ్, అంటే ఆ పేజ్ లో ఓన్లీ వాళ్ళకి సంబంధించిన పోస్టే ఉంటాయి. అది అకౌంట్ కాదు మేడం, జస్ట్ పేజ్, బిజినెస్ పేజ్ అంటారు. ఓకే, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఫేస్బుక్ పేజ్ మేడం. మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే మీకు జస్ట్ ఇట్లా కనబడుతుంది. ఓకే, మీకు ఫేస్బుక్ అకౌంట్ అనేది ఇట్లా కనపడుతుంది. కానీ మీకు ఇక్కడ పేజ్ అనేది ఒకటి ఉంది, కనపడుతుందా మేడం ఇక్కడ? ఎస్ సార్. ఓకే, పేజెస్ అనేది క్లిక్ చేస్తే మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయని చూపిస్తుంది. ఓకే, కంపెనీ పేజ్ మాకు ఉంది కాబట్టి ఓపెన్ చేస్తాం. ఓకే, ఈవెన్ మనకి ఈ ఫంక్షనాలిటీస్ అన్ని ఇంతకుముందు మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, అక్కడ లేదు, చూసారా వెళ్ళదు. అక్కడ జస్ట్ ఓన్లీ మనం అక్కడ జస్ట్ అకౌంట్ యాక్సెస్ ఏమైతే ఉంటాయో అవి మాత్రమే, వాటికి మాత్రమే ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. మనకు ఒకవేళ అకౌంట్ ఫుల్ యాక్సెస్ కావాలి అంటే ఇక్కడ ఆదిగురు ప్రాడక్ట్ అని చెప్పి డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే
ఇక్కడ ఫంక్షనాలిటీస్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఇది బిజినెస్ పేజ్. ఫేస్‌బుక్‌లో బిజినెస్ పేజ్ ఓపెన్ చేసుకొని మనం దీన్ని ప్రమోట్ చేసుకుంటాం. ఓకే. ఓకే సార్. ఈ పేజ్‌లోనే మనము బిజినెస్‌ని అంటే లైక్ ఇప్పుడు మన సర్వీసెస్ వాటెవర్ ఇట్ మే బి, అది ప్రొడక్ట్ బేస్‌కి సంబంధించి కావచ్చు, లేదంటే సర్వీస్ బేస్‌కి సంబంధించి కావచ్చు. ఆ పేజ్‌ని పర్టిక్యులర్‌గా ఫంక్షనాలిటీ మొత్తం దానికోసమే మనం యూజ్ చేస్తామన్నమాట. అంటే ఆ పర్టిక్యులర్‌గా ఆ రోజు సర్వీసెస్ ఏమైతే ఉందో దాన్ని ప్రమోట్ చేసుకొని యూజ్ చేస్తాం. అంటే ఆర్గానిక్‌గా. ఇంకొకటి ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మనం ఆర్గానిక్‌గా అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ లేకోకుండా మనం జస్ట్ ఒక డిజైన్స్ యూజ్ చేసుకొని డిజైన్ చేసుకొని దాన్ని మనం పర్టిక్యులర్‌గా ఒక టైం అంటే ఫ్రీక్వెంట్‌గా డిజిటల్ మార్కెటింగ్ పర్స్పెక్టివ్‌లో చెప్పాలి అంటే మీకు పర్టిక్యులర్‌గా ఒక రోజుకి మనము ఎవ్రీ 3 అవర్స్ ఫ్రీక్వెంట్‌గా ఎవ్రీ 3 అవర్స్ ఒక పోస్ట్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మన బిజినెస్ కావచ్చు, లేదంటే మనం ఇస్తున్న సర్వీస్ కావచ్చు, తొందరగా మార్కెట్‌లోకి రీచ్ అయ్యి, మన టార్గెటెడ్ కస్టమర్‌ని మనం తెచ్చుకుంటాం. ఓకే. అది ఫేస్‌బుక్‌లో పేజ్ క్రియేట్ చేస్తాం. సేమ్ లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని, దాన్ని ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లో కన్వర్ట్ చేసి, అక్కడ కూడా బిజినెస్ పేజ్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే సార్. సేమ్ మన ప్రమోషన్స్ చేసే ప్రాసెస్ మాత్రము అకౌంట్‌లో ఫేస్‌బుక్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, లింక్డ్ఇన్, ట్విట్టర్ మూడిట్లోనూ ఒకటే. బట్ ఇక్కడ ఫేస్‌బుక్‌లో వచ్చేసరికి ఏంటి అంటే, ఫేస్‌బుక్‌లో మనం పర్టిక్యులర్‌గా ఒక పోస్ట్ చేశామంటే, దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. హ్యాష్ ట్యాగ్స్ అనేది పర్టిక్యులర్‌గా ఫేస్‌బుక్ అయితే గనక బిలో 15 అంటే 15 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే మనం ఇయ్యాల. అబోవ్ 15 ఇచ్చామంటే కంటెంట్ అనేది ఓవర్ ఎక్స్‌ప్లోర్డ్ అయ్యి మేమిక్కడ కంటెంట్ ఇచ్చాము. ఓకే. ఇక్కడ కనపడుతుందా మేడం మీకు? యెస్ సార్. మనం వన్స్ 15 కన్నా ఎక్కువ ఇచ్చామంటే ఈ కంటెంట్ అనేది కనపడదు. జస్ట్ ఈ పోస్ట్ మాత్రమే కనపడుతుంది. అదే మనం హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఈ బెనిఫిట్స్ ఏమంటే ఈ పర్టిక్యులర్ హ్యాష్ ట్యాగ్‌ని ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారో అంతమందికి మనం రీచ్ అవ్వచ్చు. అందుకనే మనం సోషల్ మీడియా మార్కెటింగ్ చేసేటప్పుడు మనకి హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాష్ ట్యాగ్స్ బేస్ చేసుకొనే మనం మార్కెట్‌లోకి తొందరగా రీచ్ అవుతాం. ఓకే. ఫేస్‌బుక్‌లో అయితే గనక ఓకే సార్. 15 యూజ్ చేయాలి. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే గనక 30 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి. ఓకే. ఆహ్, నెక్స్ట్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్‌లో కూడా సేమ్ 30. అంటే మీరు డిజైన్ చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ పోస్ట్ చేయాలనుకున్నాము. పోస్ట్ చేయడానికి ఇక్కడ మేము ఒక లైన్ ఆఫ్ కంటెంట్ ఇచ్చాము. మీరు ఇక్కడ కనపడుతుంది చూడండి ఈ సెంటెన్స్. ఈ సెంటెన్స్ అనేది ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఒక అంటే ఒక క్యారెక్టర్స్‌తో తీసుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని క్యారెక్టర్స్‌తో తీసుకుంటుంది. అదే లింక్డ్ఇన్‌లో కొన్ని క్యారెక్టర్స్‌తో తీసుకుంటుంది. మనం ఏ దానికి ఎంత క్యారెక్టర్స్ కావాలో అంత క్యారెక్టర్స్‌తో తీసుకోవాలి. బట్ హ్యాష్ ట్యాగ్స్ మాత్రము పర్టిక్యులర్‌గా 15 హ్యాష్ ట్యాగ్స్ అంటే 15 హ్యాష్ ట్యాగ్సే ఫేస్‌బుక్. ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ మాత్రం 30. ఓకే. నెక్స్ట్ ట్విట్టర్‌కి తీసుకుంటే గనక ట్విట్టర్ వచ్చేసరికి కంటెంట్ అనేది ఓవర్‌గా ఎక్స్‌ప్లోర్డ్ అయిపోతుంది. మనం జస్ట్ ఈ 1 లైన్ ఆఫ్ కంటెంట్ ఇచ్చి జస్ట్ ఒక 2 కీవర్డ్స్, 3 కీవర్డ్స్ ఇచ్చామంటే టెక్స్ట్ ఫుల్ అయిపోతుంది. సో, అంటే ఆ పర్టిక్యులర్‌గా మనం ఏదైనా సరే మనం కంటెంట్ ప్రమోట్ చేసే దాని మీద మనం ప్రమోషన్ వచ్చేసరికి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ మీద డిపెండ్ అయ్యే మన బిజినెస్‌ని మనం ప్రమోట్ చేస్తామన్నమాట. ఈ హ్యాష్ ట్యాగ్స్‌కి ఓకే. ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాము అనేది కూడా మనకు అక్కడే కనపడుతుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం ప్రమోట్ చేస్తాము. సేమ్ అంటే ఈవెన్ ఇప్పుడు ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది మనకి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ అన్నిట్లోనూ సేమ్ లైక్ కనపడుతుంది. అంటే ఇది జస్ట్ ఆర్గానిక్ వేలో పోస్టింగ్ అనేది మాత్రమే జరుగుతుంది అంతే. ఓకే. సో, సోషల్ మీడియా ఓకే మార్కెట్ సార్. ఇది జస్ట్ ఆర్గానిక్‌గా మనం మార్కెట్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌లో చెప్తున్నాను. ఇప్పుడు ఒక కంపెనీలో నేను సెలెక్ట్ అయ్యాను. యాస్ ఎ ఎంప్లాయీగా నేను ఇంటర్వ్యూకెళ్ళాను. నేను సెలెక్ట్ అయ్యాను. ఓకే. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళేం జేస్తారు? ఓకే. అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ హెచ్‌ఆర్ ఏం జేస్తారు? అంటే ఆ మెయిల్ నాకు మాత్రమే చేస్తారు కదా! యెస్ సార్. అవును. అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అంటే వన్ టు వన్ ఇంటరాక్షన్. అంటే ఇప్పుడు సెండ్ చేసిన పర్సన్‌కి, రిసీవ్ చేసుకున్న పర్సన్‌కి మాత్రమే తెలుస్తుంది. ఓకే. ఈ ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఇప్పుడు ఒక్క పర్సన్ ఉంటే వాళ్ళేం జేస్తారు? జనరల్‌గా వాళ్ళు మెయిల్స్ యూజ్ చేసుకొని
ఫ్రమ్ మెయిల్ టు మెయిల్ ఇచ్చేసి పంపించేస్తారు. అవునా? అదే ఒకవేళ ఇప్పుడు సేమ్ ఇంటర్వ్యూకి ఒక 100 పీపుల్ సెలెక్ట్ అయ్యారు. ఆ 100 పీపుల్‌కి ఒక్కటే రోజే జాయినింగ్ ఉంది అంటే ఆ పర్టిక్యులర్ ఆ హెచ్ఆర్‌కి టైం దొరకదు కదా! అంటే సెండ్ చేయడానికి. అవును సార్. అందరికీ ఫ్రమ్ మెయిల్ ఇచ్చి టు మెయిల్ కంటెంట్ అంటే వాళ్ళ డేటాని అంతా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పంపడానికి కుదరదు కదా! సో, అందుకనే సో, ఇక్కడ ఈమెయిల్ మార్కెటింగ్‌లో కూడా మనకు కొన్ని టూల్స్ వచ్చాయి. ఓకే. దాంట్లో మంచి టూల్స్ వచ్చేసరికి అంటే దాంట్లో మామూలుగా యూజ్ చేసే టూల్స్ వచ్చేసరికి మెయిల్‌చిప్, ఆర్బర్, కన్వర్ట్‌కిట్, సెండింగ్. సో, ఈ టైప్ అంటే ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. వాటిలో ఇవన్నీ పాపులర్ టూల్స్ అన్నమాట. వీటిలో మెయిల్‌చిన్ప్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టే చూడండి. 100 పీపుల్‌కి మనం ఒక్కటేసారి మెయిల్స్ పంపాలి. అంటే 100 పర్సన్స్ ఒక్కటే రోజు జాయినింగ్ ఉంది. వాళ్ళందరికీ మెయిల్ రీచింగ్ అనేది ఒక్కటే రోజే పోవాలి. ఈ టూల్స్‌ని యూజ్ చేసుకుంటే మనకి ఏంటంటే బెనిఫిట్స్ అవతల 100 పీపుల్ కాదు. 10,000 పీపుల్ ఉన్నా సరే వాళ్ళకి అట్ ఏ టైమ్ మెయిల్స్ వెళ్ళిపోతాయన్నమాట. అందుకనే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవెన్ ఇప్పటికి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెక్నిక్. దాంట్లోను కూడా కన్వర్షన్ జరిగే ఆహ్, ప్రతి బిజినెస్‌లోనూ కన్వర్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్న టెక్నిక్ ఏంటి అంటే ఈమెయిల్ మార్కెటింగ్. అందుకనే ఈమెయిల్ మార్కెటింగ్‌లో పర్టిక్యులర్‌గా అంటే ఒక పర్సన్స్ సెపరేట్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటారు. అంటే దాంట్లో కొన్ని ఉంటాయి. అంటే ఓపెన్స్ ఎంతమంది చూసారు? ఎంతమంది చూడలేదు? దాంట్లో బౌన్స్ రేట్ ఎంతొచ్చింది? అంటే బౌన్స్ రేట్ అంటే స్పామ్ స్కోర్ ఎంత పెరిగింది? అంటే మనం సెలెక్ట్ చేసుకున్న మెయిల్స్ ఏమైనా స్పామ్ ఉన్నాయా? ఇయన్నీ చూసుకోవడానికి పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ అనేది అలొకేట్ అయ్యి ఉంటారు. అంటే ఈ ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఈ పర్టిక్యులర్ టూల్స్ యూజ్ చేసి నేర్చుకున్నా సరే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అంటే ఓకే సార్. ఇదొచ్చేసరికి ఏంటంటే అవతల ఎంతమంది పర్సన్స్ ఉన్నా సరే మనం ఇన్‌స్టాంట్‌గా రీచ్ అయిపోవచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్‌లో గూగుల్ యాడ్స్ మేడం ఇందాక చూపించాను కదా మీకు. ఇక్కడ సమ్ పర్సన్స్ యెస్ సార్. ర్యాంక్ అవుతున్నారు. ఓకే. హోటల్స్ నియర్ బై అని సెర్చ్ చేసాం మనము. అంటే వీళ్ళలో కొంతమంది స్పాన్సర్డ్ అనేసి ఇక్కడొచ్చింది కదా! స్పాన్సర్డ్ అని కనపడుతుంది కదా మేడం ఇక్కడ మీకు. హలో! యెస్ సార్. యెస్ సార్. స్పాన్సర్డ్ సారీ. కనపడుతుంది. అంటే యెస్ వాళ్ళు సార్. గూగుల్‌కి సమ్ అమౌంట్ పే చేసి ఆ అమౌంట్ పే చే ఆహ్, యాహ్, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌తో వాళ్ళు టాప్ పొజిషన్‌లో ర్యాంక్ అవుతారు. బట్ ఇక్కడ ఓకే. ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇక్కడ స్పాన్సర్ ఇచ్చిన ప్రతి వెబ్‌సైట్‌ని కస్టమర్స్ ఇప్పుడు నమ్మట్లేదు. ఓకే. ఎందుకంటే స్పాన్సర్డ్ అనంగానే కనపడిపోతుంది. వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళు ర్యాంక్ అవుతున్నారు. అందుకనే ఈవెన్ మార్కెట్‌లో అండ్ ఇంకొకటి ఇక్కడ ఎస్పెషల్లీ గూగుల్ యాడ్స్‌లో ఆహ్, ప్రతి ఒక్క కస్టమరు యాడ్స్ అనే దాన్ని చూసి నమ్మట్లేదు. గూగుల్‌లో ఎస్పెషల్లీ. అంటే ఈవెన్ కొత్తగా మార్కెట్‌లోకొచ్చిన ప్రతి పర్సను యాడ్స్ రన్ చేసుకొని బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నారు. సో, అందుకనే అంటే వాళ్ళకంత ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇప్పుడు అంటే ఇంతటిదాకా మనం హోటల్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వన్ స్టెప్ బ్యాక్ మన ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏదో ఒక చిన్న కంపెనీలో మనం చూసుకుంటే వాళ్ళ సర్వీసెస్ ఓకే. బావున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెసే తీసుకోండి బానే ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎక్స్‌పీరియన్స్ లేదు అన్నప్పుడు ఏం చేస్తారు? అంటే మార్కెట్‌లో ఫ్రెష్‌గా ఎంటర్ అయ్యారింక. స్పాన్సర్డ్. అంటే వాళ్ళు యాడ్స్ రన్ చేసుకొని దాని నుంచి వాళ్ళు బిజినెస్‌ని ప్రమోట్ చేసుకుంటారనమాట. ఇక్కడ రన్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మార్కెట్‌లో పీపుల్‌కి కొంత అవేర్‌నెస్ వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చింది అంటే వాళ్ళకంత అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ ఇక్కడ అంటే కొన్ని బిజినెస్ కేటగరీ ఆఫ్ బిజినెస్‌కి ఏం జరుగుతుందంటే, స్పాన్సర్డ్ అనేది వచ్చినా ఆ పర్సన్ కనపడతాడు. నెక్స్ట్ ఆర్గానిక్‌గా వచ్చినా అదే పర్సన్ కనపడతాడు. ఓకే. మీకి ఆ టైప్ ఆఫ్ మీకు చూపిస్తాను చూడండి.
ఇక్కడ చూడండి స్పాన్సర్డ్ కదా ఇది. నేను ఏం చేశాను, Yes, sir. పైథాన్ కోర్స్ ఇన్ బెంగళూరు చేశాను. ఇక్కడ సెర్చ్ చేయగానే స్పాన్సర్డ్ లో యూడెమి వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ తర్వాత సింప్లీ లర్న్ అనే వాళ్ళు వచ్చారా. సేమ్ మనం కొద్దిగా Yes, sir. చేస్తే సింప్లీ లర్న్ వాళ్ళు ఆర్గానిక్ గా ర్యాంక్ అవుతున్నారు. Yes, sir. అవును. ఇక్కడ ఆర్గానిక్ గా ర్యాంక్ అవుతున్నా సరే వాళ్ళు యాడ్స్ రన్ చేసుకొని బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటారు. సో అంటే ఈ పర్టికులర్ గా ఇక్కడ స్పాన్సర్డ్ అని ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే కొంత టైం వరకు మాత్రమే వాళ్ళు అక్కడ ర్యాంక్ అవుతారు. ఆ కొంత టైం తర్వాత ఏం జరుగుతుంది అంటే బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా మన అకౌంట్ లో బడ్జెట్ అనేది ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ర్యాంకింగ్ అనేది ఫాల్ అయిపోతుంది. అంటే మనం చూడాలి, ఇప్పుడు మనం ఆ పర్టికులర్ కీవర్డ్ తో సెర్చ్ చేసాము, టాప్ పొజిషన్ లో వచ్చారు. ఓకే, ఆ పర్సన్ కి వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ అమౌంట్ అయితే ఖాళీ అయిపోయింది. వన్స్ ఎప్పుడైతే అమౌంట్ ఖాళీ అయిపోతుందో మనకి యాడ్ అనేది కనపడదు. అవును సార్. ఎస్ సార్. యాడ్ అనేది కనపడకపోతే ఆల్మోస్ట్ అప్పుడు బ్రాండ్ వాల్యూ అనేది పడిపోయినట్టే కదా. సో అందుకని చెప్పి ఎక్కువ మంది SEO చేసుకొని బిజినెస్ తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తారన్నమాట. ఓకే సార్. ఓకే, ఇప్పుడు గూగుల్ యాడ్స్ టాపిక్ లో మనకు గూగుల్ యాడ్స్ లో యాడ్స్ అనేది 2 విధాలుగా రన్ అవుతుంది. ఒకటి వచ్చేసరికి ఓకే. PPC అంటారు. పేపర్ క్లిక్. ఓకే, పేపర్ క్లిక్ వచ్చేసరికి అంటే 2 సార్లు, అంటే ఇక్కడ CPC అనేది ఒకటి ఉంది, కాస్ట్ పర్ క్లిక్. ఓకే సార్. PPCకి CPCకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే కీవర్డ్ తీసుకోండి, పైథాన్ కోర్స్ ఇన్ బెంగళూరు అనే కీవర్డ్ కి అంటే మనము ఈ పర్టికులర్ కీవర్డ్ కి ఇంత అమౌంట్ ఉంది అనేది మనకి గూగుల్ సంబంధించిన కొన్ని టూల్స్ గా దాంట్లో మనం చూసుకోవచ్చు అనమాట. అంటే ఈ కీవర్డ్ ని ఒక్కసారి ఓపెన్ చేసామా, ఇప్పుడు నేను ఫస్ట్ లో ర్యాంక్ అవుతున్న కంప్లీట్ ఈ యూడెమి అనే వెబ్సైట్ ని ఓపెన్ చేశాను. ఓకే, ఈ కీవర్డ్ కి పర్టికులర్ గా 10 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. ఓకే, అంటే పర్సన్ ఆ కీవర్డ్ తో సెర్చ్ చేసి ఫస్ట్ లో ర్యాంక్ అవుతున్న వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళ బడ్జెట్ లో 10 రూపీస్ అనేది డెబిట్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే అది వచ్చేసరికి ఏంటి అంటే కాస్ట్ పర్ క్లిక్, అంటే ఆ కాస్ట్ చూసుకొని బడ్జెట్ అనేది ఖాళీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి PPC. ఓకే, PPC అంటే ఏంటంటే పేపర్ క్లిక్. అది మనకు కీవర్డ్ కి సంబంధించిన అమౌంట్ అది ఎంతైనా కావచ్చు. అది అంటే ఇప్పుడు మనం పర్టికులర్ గా అమౌంట్ చూసుకొని మనం సెర్చ్ చేసి పెట్టాం. అక్కడ ఏం జరుగుతుందంటే జస్ట్ మనం పే చేసేస్తాం అమౌంట్. ఇప్పుడు ఇంతకు ముందు చూసుకున్నట్టు దీనికి 10 రూపీస్ ఉంది అనుకుంటే 10 రూపీస్ కట్ అవుతుంది. అదే మనం PPCలో ఏం జరుగుతుంది అంటే ఈ కీవర్డ్ కి సంబంధించిన ఒక ఇప్పుడు పర్ డే డైలీ బడ్జెట్ వచ్చేసరికి 200 రూపీస్ పెట్టుకుంటే యాజ్ యూజువల్ గా వాళ్ళకి 200 రూపీస్ మాత్రమే కట్ అవుతుంది అంతే. అవును సార్. ఓకే, అంటే 2 సార్లు అమౌంట్ అయితే కట్ అవుతుంది. CPCలోను కట్ అవుతుంది, నెక్స్ట్ PPCలోను కట్ అవుతుంది. కాకపోతే ఈ CPCకి ఏంటి అంటే మనం క్లిక్ చేస్తే ఆ కీవర్డ్ వాల్యూ ఎంత అయితే ఉందో దాన్ని బట్టి కట్ అవుతుంది. నెక్స్ట్ PPCలో ఏం జరుగుతుందంటే మనం పే చేసిన తర్వాత దాంట్లో ఆ పర్టికులర్ గా దాన్ని బట్టి క్లిక్ అవుతుంది అన్నమాట. ఓకే, అది గూగుల్ యాడ్స్ మేడం. నెక్స్ట్ వచ్చేసరికి టాపిక్ సోషల్ మీడియా యాడ్స్. ఓకే, సోషల్ మీడియా యాడ్స్ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా మనం, ఇది వచ్చేసరికి సోషల్ మీడియా యాడ్ డాష్ బోర్డ్ అన్నమాట. ఇక్కడ స్క్రీన్ కనబడుతుంది కదా. కనబడుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనము ఆర్గానిక్ గా పోస్ట్ చేసుకొని ర్యాంక్ అవుతాము. అదే మనము యాడ్స్ లో ఏం జరుగుతాము, పలానా సర్వీసెస్ మనం ఇస్తున్నాము అని చెప్పేసరికి సోషల్ మీడియాలో మనం యాడ్స్ ఇస్తూ కూడా మనం బిజినెస్ ని తెచ్చుకుంటాము. అంటే యాడ్స్ వచ్చేసరికి ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 2 ఒకటే కాబట్టి మన యాడ్ దీంట్లో ఇప్పుడు ఫేస్బుక్ లో రన్ చేస్తే మాత్రము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండిట్లోనూ డిస్ప్లే అవుతుంది. అంటే దీంట్లో మేము ఇంత దాకా ఇన్ని యాడ్స్ రన్ చేసాము. సో ఈ యాడ్స్ ని యూజ్ చేసుకొని మనం లీడ్స్ ని కన్వర్ట్ చేసుకుంటాం.
అంటే ఇట్లా మనము లీడ్స్‌ని జనరేట్ చేసుకొని కన్వర్ట్ చేసుకుంటాం. యెస్ సార్. ఓకే. ఓకే. అర్థమైంది. అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది వచ్చేసరికి అంటే మీరు నాకు తెలిసి మీరేమైనా యూట్యూబ్ ఆల్రెడీ ఇప్పుడు ఒక మొబైల్ గురించి తీసుకుంటే మొబైల్ కొత్తగా లాంచ్ అయింది మార్కెట్‌లోకి. ఆ మొబైల్ గురించి మీకు పర్సన్స్ అన్బాక్సింగ్ వీడియోస్ గాని, లేదంటే దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ గాని చేస్తూ మీకు కింద ఒక లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసి పర్చేస్ చేయండి అనేసి మీకు చెప్తుంటాను. యెస్ సార్. అవును. అవునా మేడం? యెస్ సార్. అవును. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. హలో. చూసి హలో! హలో! ఓకే. మేడం వినిపిస్తుంది. మేడం చెప్పండి. ఓకే. హలో. అదే సార్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. చూడండి అని చెప్తూ ఉంటారు యూట్యూబ్‌లో. అంటే ఓకే. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అదే మేడం. అంటే ఇప్పుడు ప్రొడక్ట్ వాళ్ళది కాదు. బిజినెస్ అయితే వాళ్ళకి సంబంధమే లేదు అసలుకి. కానీ వాళ్ళు ఒక ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తారు. దాని నుంచి ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ అనేది వస్తుంది. ఈ కమిషన్ రేట్స్ అనేది కొన్ని సైట్స్‌లో కొన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్‌లో తీసుకుంటే అఫిలియేట్ అకౌంట్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటే మనం ప్రమోట్ చేసే ప్రతి ప్రొడక్ట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఆ ప్రొడక్ట్స్ ఏదైనా మనం ప్రమోట్ చేస్తే దాంట్లో 8% టాక్స్ ఇస్తారు. అదే మనం బుక్స్ సంబంధించి తీసుకుంటే 4% ఇస్తారు. అట్లా మనం అంటే మనం ప్రమోట్ చేసిన దాంట్లో కస్టమర్ మన అకౌంట్ యూజ్ చేసుకొని ఏ ప్రొడక్ట్ సెల్ చేస్తాడనేది చూసుకొని దాన్ని బట్టి మనకు రావాల్సిన కమిషన్ అనేది మనకి ఎవ్రీ మంత్ మనకు వాళ్ళు సెండ్ చేస్తూ ఉంటారు. అంటే మనకసలు బిజినెస్ అనేది సంబంధం లేదు. మన ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. కానీ మనం బిజినెస్ అంటే వాళ్ళ ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేస్తాం అంతే. ప్రమోట్ చేసినందుకు మనకి ఇంత కమిషన్ అనేది వాళ్ళు ఇస్తారు. అవును. అది అఫిలియేట్ మార్కెటింగ్. నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఓకే. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వచ్చేసరికి ఇప్పుడు మేడం యూట్యూబ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ అంటే సబ్‌స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎక్కువ మంది ఉన్నారంటే వాళ్ళని యూజ్ చేసుకొని ఇంకొక పర్సన్స్ ఎవరో ఒకరు వాళ్ళ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకుంటారు. సేమ్ ఇన్ అవును సార్. ఇన్‌స్టాగ్రామ్ కూడా అంతే. అంటే జస్ట్ క్రియేటర్స్ వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏదో ఒక ప్రొడక్ట్ అంటే ఇప్పుడు ఒక మొబైల్ యాప్ గురించి ప్రమోట్ చేస్తారు. మొబైల్ బ్యాక్ కవర్స్ గురించి ప్రమోట్ చేస్తారు. అంటే వాళ్ళకున్న ఇన్‌ఫ్లూయెన్స్ యూజ్ చేసుకొని బిజినెస్ పర్సన్స్ మార్కెటింగ్ అనేది తెచ్చుకుంటారన్నమాట. దీనికి సంబంధించిన కొన్ని సైట్స్ ఉన్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్స్ అని చెప్పి మనకి కొన్ని సైట్స్ ఆల్రెడీ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని కూడా మనము మా మన బ్రాండ్ బిల్డ్ చేసుకొని మార్కెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డ్రాప్ షిప్పింగ్. ఓకే. డ్రాప్ షిప్పింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాము. మనం మార్కెటింగ్ అనేది మనం అదర్ కంట్రీస్‌లో చేయాలి. అదర్ కంట్రీస్‌లో చేయాలి అంటే మనం మనం మ్యానుఫ్యాక్చరింగ్ అసలు చేయాల్సిన పని లేదు. ఓకే. మనకు అలీబాబా అని చెప్పి దీనికోసం జస్ట్ మేము ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, మేము యాక్చువల్లీ ఇంతకుముందు ఫస్ట్‌లో డ్రాప్ షిప్పింగ్ అనేది మేము స్టార్ట్ చేసాము. దానికి ఎట్లా అంటే మేము జస్ట్ మార్కెటర్స్ మాత్రమే. ఓకే. మ్యానుఫ్యాక్చరర్స్, వెండర్స్ అంతా చైనాలో అలీబాబా అనే వెబ్‌సైట్‌లో దొరుకుతారు. ఓకే సార్. వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి అనేది మేము యూజ్ చేసుకొని దాన్ని మేము డిజైన్స్ చేసుకొని మేము ప్రమోట్ చేస్తామన్నమాట. అంటే ప్రమోషన్స్ కూడా ఎట్లా చేస్తామంటే సేమ్ లైక్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగే కాదు. జస్ట్ దానికి డిజైన్స్ చేంజ్ చేసాం. అంటే మేము జస్ట్ కాఫీ మగ్స్, క్యాప్స్ సేల్ చేసాం. ఎట్లా అంటే వాళ్ళ డిజైనింగ్‌ని మేము వేరే విధంగా మార్చి దాన్ని సెల్ చేసాం. ఇక్కడ ఓకే. ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసరికి యాక్చువల్‌గా $2 హ్మ్. సెల్ చేసింది వచ్చేసరికి $26. ఓకే. ఓకే. అంటే అది ఎక్కడ మేము సెల్ చేసిండేది కెనడాలో. ఓహ్! మేము అంటే మేము ఎక్కడికెళ్ళలేదు. మ్యానుఫ్యాక్చరర్, వెండర్ ఎక్కడికెళ్ళలేదు. ఈవెన్ మేము ఇక్కడి నుంచి కూర్చొని మనం ఇంకొక చోటకి మనం మార్కెటింగ్ చేసుకుంటామన్నమాట. ఓకే. అంటే వెండరే సెపరేటు. ఇంకొకటి అంటే మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ ఆ ప్రొడక్ట్ అనేది మనం సెండ్ చేసిన ప్రొడక్ట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, దాని గురించి మనం సెలెక్ట్ చేసుకున్న వెండర్ ఆల్రెడీ మనకు వితిన్ 30 డేస్‌లో ప్రొడక్ట్ రీప్లేస్‌మెంట్ అనే ఆప్షన్ కూడా పెట్టుంటాడు.
దాన్ని ఓకే యూజ్ సార్. చేసుకొని మనము ఇప్పుడు ఆ పర్సన్‌కి ఆ ప్రోడక్ట్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది కదా! ఓకే. హ్మ్. డ్యామేజ్ అయిన తర్వాత దాని గురించి మనం డీప్‌గా కొద్దిగా ఫోటోస్, వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకొని, ఇన్ హ్మ్. కేస్ ఒకవేళ ఆ ప్రోడక్ట్ అనేది రియల్‌గానే అది మన సైడ్ నుంచి డ్యామేజ్‌తోనే ఎళ్ళింది అనుకున్నప్పుడు వెండర్ దగ్గర మాట్లాడితే తను సేమ్ లొకేషన్‌కి ఇంకొక ప్రోడక్ట్‌ని డిస్పాచ్ చేస్తాడు. అంటే మార్కెటింగ్ మనం జస్ట్ మార్కెటింగ్ మాత్రమే చేస్తాం. ప్రొడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయము. దాన్ని కొరియర్ మనం చేయము. జస్ట్ మనం ఆ ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని డిజైన్స్ చేసి మనం సెల్ చేస్తాం అంతే. హ్మ్. ఓకే సార్. ఓకే. ఓకే. ఓవరాల్‌గా డిజిటల్ మార్కెటింగ్‌లో మనం ఆహ్, ఇప్పుడు ఒకవేళ మనం యాస్ ఎ బ్లాగర్‌గా కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఇన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసుకుంటే మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు. లేదనుకుంటే యాస్ ఎ బ్లాగర్‌గా కంటిన్యూ అవుతూ అఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్ వీటిని యూజ్ చేసుకొని కూడా మనం ప్రమోషన్ లేదు ఒక హ్మ్. కంపెనీలో పర్టిక్యులర్‌గా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఎస్‌ఈఓ రోల్‌గా ఎళ్ళొచ్చు. కంటెంట్ మార్కెటర్‌గా ఎళ్ళొచ్చు. సోషల్ మీడియా మార్కెటర్ ఇండివిడ్యువల్‌గానే ఎళ్ళొచ్చు. ఓకే. మేడం ఇంకా మీకెప్పుడైనా డౌట్ ఉందా? నో సార్. అంటే ఏ పాయింట్ అనేది మీకు అర్థం కాలేదా? ఏ కాన్సెప్ట్ అని? లేదు సార్. మ్యాథ్స్ అన్నీ అర్థమైనాయి నాకు.